ఏ సిటీకి మనం ఫస్ట్ ఇమిగ్రేట్ అవ్వాలి అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. మనకి గ్రేటర్ హైదరాబాద్ లేదంటే ఏంటి గ్రేటర్ విశాఖపట్నం ఏరియా ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇక్కడ గ్రేటర్ టొరంటో ఏరియా అంటారు. ఈవెన్ వాంట్స్ టు గెట్ బ్యాక్ హోమ్ ఫాస్ట్. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు, జస్ట్ ఇంట్లో కూర్చొని టీవీ రిమోట్ ఆపరేట్ చేయడం కోసం అని చెప్పి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం కెనడాకి వీసాస్ అప్లై చేస్తాం, పిఆర్ అప్లై చేస్తాం, అన్నీ అయిపోయిన తర్వాత ఏ సిటీకి మనం ఫస్ట్ ఇమిగ్రేట్ అవ్వాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అండ్ చాలామందికి ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే టొరంటోకి ఆర్ వాన్కూవర్ అనే ఒక సిటీకి వద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ కంపెనీస్ ఉండడం వల్ల జాబ్ లేకుండా వచ్చే వాళ్ళందరికీ కూడా అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని వద్దాం అనుకుంటారు. కానీ మీకు తెలియని చాలా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ టొరంటో అండ్ వాన్కూవర్లో మీరు దిగారంటే ఇనీషియల్గా అట్లీస్ట్ యాజ్ అ న్యూ ఇమిగ్రెంట్ మీరు ఇక్కడికి వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారో, అసలు అది మీకు రైట్ చాయిసా కాదా అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో వల్ల మీకు అసలు టొరంటో వాన్కూవర్కి మీరు రావచ్చా, లేకపోతే ఇంకా బెటర్ ప్లేసెస్ ఏమన్నా మీరు చూస్ చేసుకోవచ్చా అని ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ టొరంటో అండ్ వాన్కూవర్ సిటీస్కి మైగ్రేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ జాబ్ ఆపర్చునిటీస్ అండి. సో కొత్తగా ఒక స్టూడెంట్గా వచ్చిన లేకపోతే జాబ్ వెతుక్కోవడానికి రావడానికి కూడా వాళ్ళు ఈ సిటీస్నే చూస్ చేసుకుంటారు, సో దట్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి మేజర్ ఎక్స్పెన్సెస్, చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న సిటీస్ కూడా ఇవి రెండే మనకి. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్లో మనకి మేజర్గా ఉన్నది ఏంటి? ఇల్లు. ఇక్కడ ఏముంటాయండి ఖర్చులు? మనకి ఇల్లు, కారు, గ్రాసరీస్, కార్ ఇన్సూరెన్స్, ఇవే మన మెయిన్ ఎక్స్పెన్సెస్. వీటిలో అన్నిటికన్నా చాలా పెద్ద ఎక్స్పెన్స్ ఇల్లు అనమాట. సో అందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఇల్లు, మీరు ఒక ఇల్లు కొంటే ఎంత పడుతుంది మీకు ఎక్స్పెన్స్ పర్ మంత్, అండ్ ఇల్లు రెంట్కి ఉంటే ఎంత అని చెప్పి. సో ఇనీషియల్గా మీరు రావడమే ఇల్లు కొనలేరు కాబట్టి రెంట్కి తీసుకుంటారు. సో రెంట్ అంటే మనకి ఇక్కడ వాన్కూవర్, ఫర్ ఎగ్జాంపుల్ టొరంటోనే మాట్లాడుకుందాం, మేము ఇప్పుడు టొరంటోలోనే ఉంటున్నాం. ఇక్కడ మీకు బేస్మెంటే మినిమం $1,500 ఉంటుంది. $1,500 ఓన్లీ బేస్మెంట్కే అయిపోతే మీకు మినిమం వేజ్ వస్తే, మినిమం వేజ్ ఇక్కడ 14.25. సో మీకు మినిమం వేజ్ ఒక జాబ్ వచ్చింది అనుకోండి, పర్ మంత్ మీకు $2,000 వస్తాయి. అందులో మీకు 1,500 దీనికే వెళ్ళిపోతాయి రెంట్కి. మీకు గ్రాసరీస్ ఎలాగా, మిగిలిన ఖర్చులు ఎలా ఉంటాయి, అండ్ దట్ టు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా మీకు ఎక్స్పెన్సెస్ అన్నీ, లైక్ గ్రాసరీస్ ఇవన్నీ. సో మనకి ఇంకా సేవింగ్స్ అనేవి కూడా పెద్దగా ఉండవు. అదే మీరు వేరే ప్రావిన్సెస్ లైక్ ఒక మాంట్రియల్ తీసుకున్న, సస్కాచ్వన్ అన్న, లేకపోతే మనిటోబా, ఇలాంటి ప్రావిన్సెస్లో మీకు చాలా తక్కువకి రెంట్కి దొరుకుతాయి. లైక్ అరౌండ్ క్లోజ్ టు 700-800కే మీకు మంచి ఇవి టౌన్ హౌసెస్ మీకు రెంట్కి వచ్చేస్తాయి. సో మీకు అక్కడ సేవింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ, అండ్ అఫ్ కోర్స్ అక్కడ మీకు పర్ అవర్ శాలరీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాంటి మేజర్ థింగ్స్ని మీరు కన్సిడర్ చేయాలి యాక్చువల్గా ఏ సిటీకి మీరు వద్దామనుకుంటున్నారు అని చూస్ చేసుకునే ముందు. సో రాధా ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్స్పెక్టివ్, హౌసింగ్ పర్స్పెక్టివ్ నుంచి హౌస్ రెంట్స్ గురించి మాట్లాడింది కదా, వై వాన్కూవర్ అండ్ టొరంటో ఆర్ బిగ్ నో అని చెప్పి. సో ఇప్పుడు నేను ఇన్ కేస్ మీరు కనుక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే నేను ఐల్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు టొరంటోలో మీరు ఒక డిటాచ్డ్ హౌస్ కొనాలి. డిటాచ్డ్ హౌస్ అంటే లైక్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. అది కొనాలంటే మీకు మినిమం $1 million అండి. అసలు అది కూడా లొకాలిటీని బట్టి మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. దేర్ ఆర్ హౌసెస్ గోయింగ్ అప్ టు ఈవెన్ లైక్ $4 to $5 million యాజ్ వెల్. సో ఇప్పుడు అన్ని ఓవర్ ఆస్కింగ్, ఓవర్ సోల్డ్ అలాగే అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ కోవిడ్ తర్వాత కంప్లీట్లీ డ్రామాటిక్ చేంజ్ వచ్చింది అసలు. సో మీకు అదే ఆల్బర్టా లాంటి ప్రొవిన్స్లో ఒక డిటాచ్డ్ హౌస్ కావాలంటే మీకు ఆల్మోస్ట్ $300,000 మీకు వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ $300,000 అంటే 1.5 crores మన ఇండియన్ కరెన్సీ. అదే టొరంటో లాంటి లొకేషన్లో మీరు మినిమం 5 crores పెడితే కానీ మీకు అసలు ఇండిపెండెంట్ హౌస్ రాదు. అది కూడా మీరు టొరంటో నుంచి ప్రాపర్ టొరంటోలో రాదు, GTA అంటారు. మనకి గ్రేటర్ హైదరాబాద్ లేదంటే ఏంటి గ్రేటర్ విశాఖపట్నం ఏరియా ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇక్కడ గ్రేటర్ టొరంటో ఏరియా అంటారు. సో ఇన్ అండ్ అరౌండ్ 150 kilometers రేడియస్లో మీరు టొరంటోలో దాటి, మనకి గ్రేటర్ టొరంటో ఏరియా దాటి బయటకు మీరు వెళ్ళినా సరే మీకు ఒంటారియో ప్రొవిన్స్లో అసలు ఇప్పుడు $1 million కన్నా తక్కువ మీకు అసలు డిటాచ్డ్ హౌస్ అనేది రావట్లేదు. ఇంకా వాన్కూవర్ అంటారా, దట్స్ ఈవెన్ వే టు ఎక్స్పెన్సివ్ మీరు ఇల్లు కొనాలి అంటే.
సో మీకు అక్కడ యావరేజ్ హౌస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ క్లోజ్ టు 1.2 to 1.5 million అని కూడా చెప్తున్నారు. సో బేసికల్గా ఏంటంటే మీకు ఒక ఫుల్ టైం జాబ్ ఉండి నెలకి మీకు ఒక $100,000 మీకు శాలరీ ఉంది అంటే అరౌండ్ $5,500 to $6,000 వరకు మీకు టేక్ హోమ్ వస్తుంది మీకు. అందులో మీకు మేజర్ ఎక్స్పెన్స్ మీకు హౌసే ఉంటుంది కదా. మీరు రెంట్కి ఉంటున్నారు అనుకోండి, సపోజ్ యు ఆర్ పేయింగ్ లైక్ $2,500 యాజ్ మంత్లీ రెంట్ మీరు పే చేస్తూ ఉంటే మీకు ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు మళ్ళీ కార్ ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ గ్రాసరీస్ అన్నీ యాడ్ అవుతాయి. సో ఆబ్వియస్లీ యూ డోంట్ సేవ్ ఎనీథింగ్ అండి. ఇంత దూరం వచ్చి దూరపు కొండలు నునుపంటారు చూసారు, ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్. అలాంటి సిమిలర్ సినారియోలో మీరు స్ట్రక్ అయిపోతారు. ఇంత దూరం రావడం కరెక్టా కాదా అనే మీకు అర్థం కూడా కాదు అసలు. లైక్ ఇజ్ ఇట్ ఏ వర్ది థింగ్ టు యునో కమ్ టు ఏ ప్లేస్ లైక్ కెనడా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. సో అదే వేరే ప్రొవిన్సెస్లో ఇప్పుడు సపోజ్ మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ మాంట్రియల్, వాళ్ళకి ఏంటంటే లైక్ 700-800 రెంట్ పే చేస్తారు. అండ్ హీ లివ్స్ ఇన్ ఏ 2-bedroom టౌన్ హౌస్ అనమాట. సో ఏంటంటే 2-bedroom టౌన్ హౌస్ మీరు సేమ్ టొరంటోలో మీరు రెంట్కి ఉండాలంటే $2,500 మీరు జస్ట్ ఓన్లీ ఫర్ టౌన్ హౌస్ మీరు పే చేస్తారు. మీరు ఇక్కడ బిల్స్, యూటిలిటీస్, రెంట్ అన్నీ కలుపుకొని. సో ఇక్కడ ఏంటంటే హౌసెస్ ఆర్ ఎక్స్పెన్సివ్, రెంట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, అండ్ అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ హై ఉండడం వల్ల it's not a place, very peaceful place for you అండి. అండ్ దిస్ డజంట్ కాంట్రిబ్యూట్ టు ఏ లాట్ ఆఫ్ సేవింగ్. సో హౌసింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేజర్ ఎక్స్పెన్స్ ఏంటి అంటే మీకు కార్ ఎక్స్పెన్స్ అండి. మీకు ఏంటంటే కొన్ని ప్రొవిన్సెస్లో మీకు లైక్ న్యూ డ్రైవర్ అయితే మీకు డ్రైవింగ్ హిస్టరీ లేదనుకోండి, ఇక్కడ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఇన్సూరెన్స్ అట్ లైక్ $400. కార్ కొనడం ఒక వంతు అయితే కార్ ఇన్సూరెన్స్ మంత్లీ మీరు పే చేసుకోవడం అనేది దట్స్ ది మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. like $400 out of your salary just goes only for car insurance అంటే just imagine. సో ఆల్మోస్ట్ మీకు క్లోజ్ టు 20,000 రూపీస్ మన INRలో మీరు క్యాల్కులేట్ చేస్తే. సో చాలామంది ఇనీషియల్గా కొంచెం వచ్చిన కొత్తల్లో సెటిల్ డౌన్ అయ్యేంత వరకు కార్ తీసుకోరు, పబ్లిక్ ట్రాన్సిటే యూజ్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ స్పెసిఫిక్ టు వెరీ ఫ్యూ ప్రొవిన్సెస్ అండి. మీకు వ్యాన్కూవర్ కానీ లేదంటే బ్రిటిష్ కొలంబియాలో కూడా చాలా కార్ ఇన్సూరెన్సెస్ ఎక్కువనే విన్నాను నేను. బట్ ఒంటారియో ఇస్ లైక్ దే విల్ రిపజ్ లైక్ ఎనీథింగ్ విత్ దీస్ కార్ ఇన్సూరెన్సెస్. సో మీరు కార్ కొనుక్కుందాము అనుకుంటే మాత్రం ఇన్సూరెన్స్కి మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. వన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఎంత డ్రైవింగ్ చేస్తారో అనే దాన్ని బట్టి కూడా మీ కార్ ఇన్సూరెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైతే లొకాలిటీలో ఉంటున్నారో లొకాలిటీని బట్టి మీ కార్ ఇన్సూరెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ జోనింగ్స్ ఉంటాయన్నమాట, లైక్ రెడ్ జోన్ అని, ఎల్లో జోన్ అని, గ్రీన్ జోన్ అని. సో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ దట్ పర్టికులర్ జోన్ బట్టి కార్ ఇన్సూరెన్స్ రేట్స్ మీకు డిఫర్ అవుతూ ఉంటాయి. సపోజ్ విత్ ఇన్ టొరంటో ఏరియాలో మేము ఉంటున్నా సరే మేము డిఫరెంట్ మీరు మీ హౌసింగ్ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ని బట్టి మీ కార్ ఇన్సూరెన్స్ వేరీ అవుతూ ఉంటుంది. సో దట్స్ ఆల్సో ఏ బిగ్ నో అని నేను అంటాను, టొరంటో అండ్ వ్యాన్కూవర్ ఇన్ పర్టికులర్, బికాజ్ మేజర్ సిటీస్, మేజర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆబ్వియస్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాపులేషన్, టూ మెనీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సో లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కమింగ్ ఇన్. సో ఇదంతా ఏమవుతుందంటే ది గవర్నమెంట్ వాంట్స్ టు గెట్ యాజ్ మెనీ ట్యాక్సెస్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ఆల్ ది ఇమిగ్రెంట్స్ హూ బీన్ వర్కింగ్ హియర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ అండి. అసలు ఏంటి ట్రాఫిక్ అని అనుకోవచ్చు మీరు. నేను ఇప్పుడు ప్రెసెంట్గా జాబ్ చేంజ్ అయ్యాను. సో ఐ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అనమాట. సో నేను డౌన్ టౌన్ నుంచి 50 kilometers టువర్డ్స్ ఈస్ట్ మేము మూవ్ అయ్యాము. సో మొన్నటి వరకు మాకు అసలు కార్ లేదు. నేను ఇప్పుడు కార్ తీసుకోవాల్సి వచ్చింది బికాజ్ ఐ హ్యాడ్ టు కీప్ ట్రావెలింగ్ టు డిఫరెంట్ సైట్స్ ఆన్ వీక్లీ బేసిస్. సో రెంటల్ కార్ తీసుకొచ్చని చెప్పారు. ఈవెన్ మళ్ళీ రెంటల్ కార్ పిక్ చేసుకుని అది మళ్ళీ డ్రాప్ చేసి అదొక 5-6 kilometers రేడియస్లో ఉంటుంది. సో ఈ కష్టాలన్నీ పడలేక ఇంక ఇట్స్ ఇంపార్టెంట్ టు ఆల్సో హ్యావ్ ఏ కార్ వెన్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ది ట్రాన్సిట్ ఏరియా అని చెప్పి మేము కార్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆన్ డైలీ బేసిస్ నేను ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ నేను ఏంటంటే ఇటు పికరింగ్ నుంచి అటు ఓక్విల్ మూవ్ అవుతున్నాను, లైక్ ట్రావెల్ చేస్తున్నాను. నేను 100 kilometers వన్ వే అనమాట. వెళ్ళేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. 100 kilometers 1 hourలో నేను ట్రై చేసేస్తాను, అయిపోతుంది. ఎందుకంటే ఐ స్టార్ట్ ఎర్లీ ఇన్ ది డే. 7 కల్లా మార్నింగ్ నేను స్టార్ట్ అవుతాను. 7 దాటిన తర్వాత ఇంకో 1 hour, ఒక ½ an hour లేట్ అయింది అంటే మాత్రం ఇట్ టేక్స్ మీ అనదర్ 1 more hour అనమాట. ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పుడు నేను 2 o'clock స్టార్ట్ అయినా, 12 o'clock స్టార్ట్ అయినా, ఏ టైంలో స్టార్ట్ అయినా సరే, సో ఇట్ టేక్స్ మీ అట్లీస్ట్ 2.5 hours టు గెట్ బ్యాక్ హోమ్ అండి. కార్లోనే ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. అంటే ఐ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ట్రావెలింగ్ దాన్ బీయింగ్ ఎట్ జాబ్.
యాక్చువల్లీ. సో అది ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందంటే కొన్నిసార్లు ఈ ట్రాఫిక్ అది చూస్తే ఎవ్రీడే దేర్ ఈస్ ఎ క్రాష్ ఆన్ దీస్ హైవేస్. సో టూ మచ్ ఆఫ్ ఫోకస్, టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంకోటి టూ మెనీ అగ్రెసివ్ డ్రైవర్స్ ఆన్ ది రోడ్ అండి. ఇన్ పర్టికులర్ మీరు హైవేకి వెళ్తే సిటీ లిమిట్స్లో అందరూ బాగానే ట్రై చేస్తారు చాలా మటుకు, బట్ వన్స్ దే స్టెప్ ఆన్ టు ది హైవే అసలు ఆ బిహేవియర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఎల్లింగ్ ఎట్ పీపుల్ అని కానీ, హాంకింగ్ అని కానీ, నెక్స్ట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ బ్యాక్ హోమ్ ఫాస్ట్. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు, జస్ట్ ఇంట్లో కూర్చొని టీవీ రిమోట్ ఆపరేట్ చేయడం కోసం అని చెప్పి. ఇంకా నెక్స్ట్ క్రాషెస్ అవుతాయండి. 100-120 స్పీడ్లో ఒక క్రాష్ అయింది అంటే వెనకాతలో ఒక 10 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్. అది ఏంటంటే నడుచుకుంటూ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా అది మళ్ళీ పోలీసు, ఫైర్ ఇంజన్లు వీళ్ళందరూ వచ్చి అది ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు అసలు జామ్ మొత్తం అంతా రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి కంప్లీట్గా. ఎవ్రీ అదర్ డే క్రాష్ ఉంటుందండి హైవేస్. అసలు ఇంత చిరాగ్గా ఉంటుందంటే అసలు ఇంకా డ్రైవింగ్ అనేది టూ మచ్ స్ట్రెస్ఫుల్ అండి. మీరు ఇంటికి వచ్చేటప్పటికి యు ఆర్ లైక్ డ్యామ్ టైర్డ్ అనమాట. సో ట్రాఫిక్ అనేది అసలు ఈ 2 సిటీస్లో మీరు ఉండి మీకు ఏమైనా ట్రావెలింగ్ జాబ్ ఉంది అంటే మాత్రం అసలు మీకేమీ పెద్ద పీస్ ఆఫ్ మైండ్ అయితే ఏమి ఉండదు. మేము ముంబైలో ఉన్నప్పుడు మేము ట్రాఫిక్ చూసేవాళ్ళం. ముంబై టు పూనా కారిడార్లో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పుడు. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్. నాకైతే అనిపిస్తూ ఉంటుంది మొత్తం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రాఫిక్ మాత్రం తప్పట్లేదు రా బాబు అనే సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ యాక్చువల్లీ. సో దీస్ ఆర్ ఆల్ ది 3 డిఫరెంట్ థింగ్స్ అండి. వన్ ఈస్ ది హౌసింగ్ కాస్ట్, వెదర్ యూ ఆర్ రెంటింగ్ it out or whether you wanna buy a house in Toronto or Vancouver. So it's damn expensive. The second thing is about the car insurance, and the third thing is about the traffic. So the 3 factors really are something which one has to consider before if they wanna immigrate to these 2 different cities. And మీకు ఏమైనా ప్రశాంతమైన లైఫ్ స్టైల్ కావాలి అంటే మాత్రం వేరే చిన్న ప్రొవిన్సెస్కి వెళ్ళండి. సో అక్కడ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది, ఇన్సూరెన్స్ కాస్ట్ ఉండవు, నెక్స్ట్ ట్రాఫిక్ బాధలు ఉండవు, హ్యాపీగా ఉంటుంది లైఫ్ చాలా పీస్ఫుల్గా. లేదు వాన్ బీ స్ట్రెస్డ్ అవుట్ అంటే యా డెఫినెట్లీ యు ఆర్ వెల్కమ్. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. సో అదండి ఈరోజు వీడియో. వాన్కోవర్ అండ్ టొరంటోకి వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మేము మాట్లాడాం కదా. ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. సో డిఫరెంట్ పీపుల్ వుడ్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్, కానీ మాకు అనిపించిన పాయింట్స్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అండ్ లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోకి చాలామంది నాకు టాపిక్స్ చెప్పారు, అండ్ వాటి మీద నేను వర్క్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ అన్ని టాపిక్స్ మీద నేను మాట్లాడతాను. ఓకే, సీ యూ దెన్, బాయ్.